అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో కొన్ని గ్రామాలకు వెళ్లే రహదారి పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. పోతవరం నుంచి చిన్నారిగండి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసమై ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామాల నుంచి గర్భిణులు, అనారోగ్యం బారిన పడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే ప్రయాణం నరకయాతనంగా ఉందని వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పోలవరం ముంపు బాధ్యునండి. నా పేరు కారం సోమరాజు. మేము పోలవరం వల్ల నష్టపోయి కొత్త కాలనీకి వచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా మాకి ఇక్కడ ఉండాల్సిన నిత్యావసర వస్తువులు అనగా రోడ్డు అండి. మాకు కావాల్సిన రహదారి 5 కిలోమీటర్ల పొడవులో ఉంటుంది. మాకు ఇక్కడికి వచ్చి పైగా రోడ్డు కానీ మంచినీటి సదుపాయం కానీ ఏది సౌకర్యవంతంగా లేదండి. మాకు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ రోడ్డు గురించి, మంచినీళ్ళ గురించి, మాకు కట్టాల్సిన ఇళ్ల గురించి మేము ఎన్నో దరఖాస్తులు పెట్టినా మమ్మల్ని ఇంతవరకు పట్టించుకునే నాదుడు లేడండి అసలు. పైగా ఈ ప్రభుత్వం వచ్చే కన్నా మాకి ఏదైనా దారి చూపిస్తుంది అనేసి ఇంతకాలం వచ్చి 6-7 నెలలు అవుతున్నా వీళ్ళని కోరినా వీళ్ళు పట్టించుకొని పరిస్థితి ఏర్పడ్డదండి. దయతలిసి ఇక మీదటైనా మాకు రావాల్సిన 5 కిలోమీటర్ రోడ్డు ముఖ్యంగా వేస్తే ఇప్పుడు మాలో ఉన్న గర్భిణీ స్త్రీలు కానీ మామూలుగా వృద్ధులు కానీ వీళ్ళు కానీ ఒక 15 కిలోమీటర్ల ఒక గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలన్నా మేము అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ విషయాల పట్ల మీరు ఈ ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వమైన మా యందు దయతలిసి మమ్మల్ని ఒక దారిలో తీసుకురాగలరని కోరుచున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.